దేవుని ఆలయమై ఉన్న నీ దేహమును నీవు సరి అయిన రీతిగా నిర్మించుకుంటున్నావా? దేవునికి యోగ్యకరమైన ఆలయముగా నువ్వు మార్చుకుంటున్నావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 16 ఏంటంట, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు పరిశుద్ధులై ఉన్నారు. ఈరోజు నీ దేహము దేవుని ఆలయం అంటున్నది. ఆనాడు దేవుడు ఆ పాడైపోయిన ఆలయమును ఏ రీతిగా అయితే తిరిగి నిర్మించబడాలని హెచ్చరించి ఉన్నాడో, ఈరోజు నీ దేహము, ఈ దేహము దేవునికి నివాస యోగ్యముగా ఉన్నదా లేదా నువ్వు ఆలోచన చేయాలి. ఇప్పుడు మా మందిరం ఏం కూలిపోలేదు కదా, మా మందిరం ఏం పాడైపోలేదు కదా, మా మందిరం టాప్ బాగానే ఉంది, మా మందిరంలో రంగులు బాగానే ఉన్నాయి అని మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. హగ్గై గురించి మాట్లాడుతున్నారు. దైనములలో పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహమై ఉన్న నీ ఆలయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు.